ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు అహావా వరల్డ్ బైబుల్ మెమరీ వర్సెస్ కంటెస్ట్ 2025. ఇప్పుడు మన మధ్య శ్రీదేవి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. మరి క్విజ్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంటారు. చాలా ప్రైజెస్ వచ్చాయి సిస్టర్ గారికి. టాప్ 3 లో కూడా ఉన్నట్టుగా ఉంది ఈ సంవత్సరం. నేను తర్వాత రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేస్తాను. మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి వందనాలు సిస్టర్. మీరు చేసిన ప్రయత్నం బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు స్టార్ట్ చేయొచ్చండి. అందరికీ వందనాలండి. అహావా గ్రూప్ లో మరి నేను కూడా ఒక మెంబర్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. బ్రదర్ గారి ప్రోత్సాహం ద్వారా ఇంత దూరం వచ్చాము మేమందరం కూడా. అందులో భాగంగా ఈ రోజు 100 వచనాలు చెప్పడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ చెల్లించిన గాక. 1వ కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అభాస్కులు కూర్చుని చోటున కూర్చుండుక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుతూ దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరన్నా నాటబడినదే, ఆకువాడికి తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయే సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు కొట్టు వలె ఉండును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. 6వ కీర్తన. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఎందుకు? యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. పాతాళములు ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచూ అలసి ఉన్నాను. ప్రతిరాత్రి కన్నీరు విడిచుచు నా కొరకు చాలా చేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోతున్నది. విచారం చేత నా కన్నులు కొంటలు పడుతున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చిమికి ఉన్నవి. యెహోవా నా రోదనతో విని ఉన్నాడు. పాపం చేయవారులారా మీరు అందరూ నా ఎదురు నుండి తొలగిపోవుడు. యెహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుతున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. 8వ కీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనబరచువాడా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావము కలది. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయో చంటిపిల్లల యొక్కయో స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అని నీ ఆకాశములను నీవు కలుగచేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించి వాటన్నిటిని వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావము కలది. 15వ కీర్తన. యెహోవా నీ గుడారంలో అతిథిగా నుండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టువాడి నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించను. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకే లంచం పుచ్చుకున్నాడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరులు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడై ఎందుకు? నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. 24వ కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసమును యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవాను ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వల్ల నీతిమత్వం పొందును. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునడి. మహిమగల ఈ రాజు ఎవరు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. 63వ కీర్తన. దేవా నా దేవుడు నీవే,
వేకునే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశముందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగా ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం కృషించుతున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములో ఎందుకు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు మీద నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతున్నది. ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతా నేను ఇలాగ నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడివై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్నంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింప చేయవలనని వారు దానిని వెతుకుతున్నారు. వారు భూమి కింద చోట్లకు దిగిపోదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణం చేయి ప్రతివాడును అతిశయులును. అబద్ధములాడు వారి నోరు మోయబడును. 91వ కీర్తన. మహోన్నతుని చాటును నివసించేవాడే, సర్వశక్తుల నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము. నా కోట నేను నమ్ముకున్న నా దేవుడిని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఎటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనా, మధ్యాహ్నం మంది పాడుచే రోగమునకైనా నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు. ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు. పదమ సింహములను భుజంగములను అణగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతనికి గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగమును సమస్తము ఆయన పరిశుద్ధ నామము సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు. నీ సంఘటనలన్నింటినీ కుదుర్చేవాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు. కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచుతున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తతగుచుండునట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడి వారికి అందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గంలో తెలియజేసిన ఇశ్రాయేలు వంశస్థులు తన క్రియలు కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాడు కాదు, నిత్యము కోపించేవాడు కాదు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన ఎంత భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన ఎంత భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. మనం వంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను. దాని మీద గాలి వీచుగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాన్ని నెరగదు. ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టడలు అనుసరించి నడుచుకునే వారి మీద, యెహోవా ఆయన భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలిచును. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలిచును. ఆయన ఆకాశమందు తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతులారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలసూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు. ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచున్న స్థలములలోనున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. 121వ కీర్తన. కొండల తట్టు నా కన్నులు వచ్చుతున్నాను. నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనేయడు. నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండను. పగల ఎండ దెబ్బైనా నీకు తగలదు. రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలకు నిరంతరము నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎక్సలెంట్ గా చెప్పారు సిస్టర్. నాన్ స్టాప్ ఎక్కడా తప్పు లేకుండా మన నాకైతే కనిపించలేదు. మరోసారి వినాలి. చాలా బాగా చెప్పారు సిస్టర్. నిజంగా రియల్లీ అప్రిషియేట్. ప్రైజ్ గాడ్ ఫర్ యూ సిస్టర్. మీరు అసలు ఏంటి చెప్పలేనట్టుగా అన్నారు కానీ చాలా బాగా చెప్పారు సిస్టర్. నిజంగా ఇది గాడ్స్ గిఫ్ట్ అనుకుంటున్నాను. మీరు ఈ టైంలో మీరు విధంగా చెప్పడం చాలా గొప్ప సంగతి అండి. దేవునికి మహిమ కలుగును గాక. సరేనండి, తర్వాత మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతానండి. ఇంతలో మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి. సిస్టర్ ఎలా చెప్పారు చిన్న 2 ఎంకరేజింగ్ మాటలు. శ్రీదేవి గారు.
చాలా బాగా చెప్పారు సార్. చాలా బాగా చెప్పారు సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. సిస్టర్ చాలా బాగా చెప్పారండి. చాలా ఫాస్ట్ గా చెప్పేశారు చక్కగాను. వాళ్ళు నేర్చుకున్నారండి. థ్యాంక్ యూ. ఎలా నేర్చుకున్నారండి? మాకు కొన్ని టిప్స్ చెప్తారా? నిజంగా మిమ్మల్ని అందరినీ వింటుంటే నాకే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది నేను చెప్పలేకపోతున్నాను ఫీలింగ్ వస్తుంది. ట్రై చేస్తున్నానండి, నేను కూడా నేర్చుకుంటున్నాను. ట్రై చేస్తాను. మీరు ఎలా ఎంతకాలం పట్టిందండి సిస్టర్ శ్రీదేవి గారు? యాక్చువల్ గా కొన్ని మాటలు చెప్పాలండి. నేను 2010 లోనే దేవుణ్ణి అంటే వాక్యం గాని ప్రార్థన గాని ఏమి రాదండి 2010కి అయితే మటుకు. అయితే నాకు ప్రార్థన ఎలా చేయాలో తెలియటం లేదంటే ఆ లోకల్ గా ఉండే చర్చ్ పాస్టర్ గారిని అడిగాము, నాకు ప్రార్థన చేయడం రావట్లేదు, అసలు మాటలు ఎలా మాట్లాడాలి. ముందు నుంచి క్రైస్తవులు అండి, హిందువులు అండి? హిందూ అండి, హిందూ కన్వర్టెడ్ అండి. నేను కూడా మా అత్తగారి నుంచే మా ఆయన గారి నుంచే కన్వర్ట్ అయ్యానండి. సూపర్ అండి, ప్రైజులు. సో లోకల్ ఉన్న పాస్టర్ గారు కొన్ని కీర్తనలు లిస్ట్ ఇచ్చారండి, ఇవి కంటెస్ట్ పెట్టుకో, ఇవే నీ ప్రార్థన అనుకో అని. నాకు ఏం అడగాలో ఎలా అడగాలో తెలియట్లేదండి. ఆ లిస్ట్ చేసిన వాటిల్లో టోటల్ గా ఒక 500 అబోవ్ వచ్చినాయండి టోటల్, ఇంక్లూడింగ్ 119 అండి. చెప్పండి సిస్టర్. సో అది అలా కంటెస్ట్ పెట్టడం, ఆ రోజే కంటెస్ట్ పెట్టి 119 కూడా కంటెస్ట్ పెట్టిన తర్వాత ఇలాగే ప్రెజెంటేషన్ ఇచ్చానండి ఒక ఉమెన్ సండేకి మా చర్చిలో. సో అప్పటి నుంచి కాన్ఫిడెన్స్ పెరిగిందండి. చెప్పగలను, కీర్తనలు అయితే ఖచ్చితంగా చెప్పగలను కాన్ఫిడెన్స్ ఉందండి. ఇంకా మళ్ళీ అలా అలా రిపీటెడ్ గా చెప్పడం ద్వారా అయితే నాకు స్లోగా చెప్తే రాదండి, అందుకే స్పీడ్ గానే చెప్తా. ఓకే ఓకే, మంచిదండి. కీర్తనల ద్వారా మీరు ఏమైనా బలపడ్డారా? అలాగా దేవుడు ఎలా మాట్లాడండి? నిజంగా నేనున్న పరిస్థితుల్లో నాకు ఎలా గుర్తుంటుందని నేను అనుకోలేదు. మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ తిరిగి మెమరైజ్ అయిపోయింది అంతా కూడా. నాకున్న ఫ్యామిలీ ఇష్యూని బట్టి చెప్పలేను. ఇలాగే క్విజుల విషయంలో కూడా అంతేనండి, చాలా టెన్షన్స్. ప్రిన్సి గారికి తెలుసు, ప్రతిరోజు టెన్షన్సే. కానీ ఒకటి గ్రూప్ మెంబర్స్ కి చెప్పాలనుకుంది ఏంటంటే, టెన్షన్స్ వైపు కాకుండా మనకి ఇలాంటి క్విజ్ ఉండడం ద్వారా టెన్షన్స్ అని ఉండేవి ఎలాగో ఉంటాయి, పోతే పోనీ అవన్నీ పక్కకు పోతాయి. 24 hours లో మాక్సిమం టైం క్విజ్ కోసం లేదా ఈ కీర్తనల కోసం పెట్టగలిగాను కాబట్టి ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని పక్కకు పోయినాయండి నాకు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లాడండి, ప్రైజ్ లాడండి. థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా 2 మాటలు చెప్తారండి సిస్టర్ శ్రీదేవి గారికి గురించి? ప్రైజ్ లార్డ్ సిస్టర్, చాలా చక్కగా ఫ్లోలో వెళ్ళారు. చాలా బాగా చెప్పారు సిస్టర్. కంగ్రాచులేషన్. మరి ఈ రోజు మీ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాము. హ్యాపీ బర్త్డే సిస్టర్. హ్యాపీ బర్త్డే సిస్టర్, హ్యాపీ బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే గాడ్ బ్లెస్ యూ విత్ మెనీ మోర్ ఇయర్స్. మీరు ఇలా దేవుళ్ళు ఎదగాలి, దేవుని సేవ చేయాలి, అనేక మందిని దేవుళ్ళకి నడిపించాలని మా యొక్క ప్రార్థన. థ్యాంక్ యూ అండి. చాలా స్టాండర్డ్ పెరిగిపోయిందండి, చాలా ఖచ్చితంగా చెప్పేస్తాను. ఇప్పుడు నాకు ఎలా చెప్పాలో అర్థం అవట్లేదు. ముందు చాలా ఈజీగా డిసైడ్ చేసి వాళ్ళని జడ్జ్ అది ఎవరు ఫస్ట్ అన్నది ఈసారి మరి 2-3 సార్లు వినాల్సి వస్తుందండి. మరి చాలా మంది చాలా బాగా చెప్పారు. మీరు, నక్షత్ర గారు, ఇస్తరి జొనతన్ గారు, మరి బిహి సింగ్ గారు, సురేష్ బాబు జనలా గారు, ఈ షారన్, అందరూ చాలా బాగా చెప్తున్నారండి నిజంగా. సిస్టర్ సునీత గారికి థ్యాంక్ యూ చెప్పండి, బర్త్డే విషెస్ చెప్పారు. ఓకే ఓకే, సరేనండి. ఓకేనండి. థ్యాంక్ యూ.